మమ్మీ లెఫ్ట్ లో ఉంది. ఫ్రెండ్ త్వరగా పోనీ. రెడ్ లైట్ వేసుంది. వెళ్ళు. ఓకే బాబాయ్ అది ఐశ్వర్య కదా? అబ్బా కాదమ్మా, సరిగ్గా చూడు. సిగ్నల్ వేసారు పదమ్మా. నాకు అనుమానంగా ఉంది. ఏ అంకుల్ ఐస్ క్రీమ్ కావాలా? వద్దంట్లే అయ్యా. ఓకే కమాన్ కమాన్. ఏమైందమ్మా ఇవాళ నీకు? ఊరికే టెన్షన్ పడతావేంటి? ఐసు ఐసు అంటావు, నాకు ఎక్కడ కనపట్లేదు. ఇంటికి పోనీ చెప్తా. मेरा जहां मेरा घर मेरा आशिया मेरी दुनिया. హాయ్ మమ్మీ. హాయ్. నేను చెప్పానా అది ఇది కాదు, ఇది అది కాదు, అది అదే, ఇది ఇదే అని? విన్నావా? ఓ టెన్షన్ పడి కారు ఎమ స్పీడ్గా నడిపావు. దాంతో ఇప్పుడు నా కడుపులో సారీ. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? గంట పైన అయింది మమ్మీ. ఎలా వచ్చావు స్కూల్ నుంచి? రోజులాగే బస్లోనే. ఏం మమ్మీ? ఏం లేదురే. మీ ఇద్దరు ఎందుకు టాటా చెప్పుకుంటున్నారు? చెయ్యింది గనక, అది ఊగింది గనక ఊపింది. అయినా తాత మనవరాళ్ళ మధ్య కొన్ని ఎఫైర్స్ ఉంటాయి. నీకెందుకమ్మా? గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకుంటాం, గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటాం, గుడ్ నైట్ చెప్పుకుంటాం. ఇప్పుడు కావాలంటే బై బై కూడా చెప్పుకుంటాం. ఫ్రిడ్జ్ వాటర్ ఒక గ్లాసుడు తాగు, బాడీ చల్లబడి బ్రెయిన్ లో టెన్షన్ తగ్గుతుంది. బై బై. బాయ్ బాయ్. రాజు హియా. అలాగా, ఏరియా ఏమన్నారు? రోడ్ నెంబర్ 12. ఓకే, నేను వెంటనే బయలుదేరకుంటాను. వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో చేర్చారట. టైంలో వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. తర్వాత కనిపించు, నీకు కావాల్సిన డబ్బు నీ మోహన పడేస్తాను.
క్రితం నెల కదా అంత డబ్బు ఖర్చు పెట్టి బర్త్డే చేసాం, మళ్ళీ బర్త్డే అంటే ఎక్కడి నుంచి డబ్బులు దాను? దానికి ఒక కారణం ఉంది. ఐశ్వర్యకి తన డాడీ అంటే ఎంత ఇష్టం ఉందో తెలుసుకోవాలి. అలాగే శాంతిరాజులు కలవటం కోసం నేను రాజ్కి దగ్గర అవ్వాలి. జస్ట్ యాక్టింగ్. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఈరోజు చాలా ఇంపార్టెంట్. రెడీ చేశాను. కరెక్ట్ గా రాసావుగా, తప్పుగా రాస్తే రాసింది తీసి చదివేది ప్రియ కదా, ఏం డౌట్ లక్కలేదు. ఇవాళ పాప చేత వాళ్ళ డాడీ గురించి చెప్పించాలి. ఓకే యా? ఓకే. హాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Raj, she's Shanti. Shanti, this is Raj, my neighbor, ad film hero, and her daughter Aishwarya. Please come. హలో సార్. హలో. నమస్తే సార్. రండి. Hold this. డియర్ ఫ్రెండ్స్, సరదాగా ఓ గేమ్ ఆడదాం. ఇందులో స్లిప్స్ ఉన్నాయి. అందరూ తల ఒకటి తీయాలి. స్లిప్స్ లో ఏం రాసిందో అది చెయ్యాలి. నేను రెడీ. స్టార్ట్. ఇప్పుడు ఐశ్వర్య. వెళ్ళు. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ. ఓ. డాడీ ఎందుకు? బ్యాడ్ డాడీ అక్కని చంపేశాడు. బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. బిడ్డను చంపుకున్న హంతకుడితో మీకు మాటలే ఉంటాయి సార్. అంత మాట అనకు బాబు. శాంతి ఎప్పుడూ కోపంలో అన్న మాట పాప విని కోపంతోనో ద్వేషంతోనో నన్నేమన్నా నాకే బాధ లేదు. కానీ తెల్లని కాగితం లాంటి ఆ లేత మనసు మీద మీ నాన్న హంతకుడు అనే నల్లని రాతలు రాయటం మాత్రం చాలా దారుణం. ఆ క్షణి ప్రాణానికి ప్రాణంగా నేను ఎలా అది నాకు తెలీదా బాబు? అలాంటిది నేను తను బాబు, ఆ రోజు రమేష్ చేసిన మోసానికి నేను జైల్లో ఉండిపోయి నా బిడ్డను ఆఖరి చూపులు చూసుకోలేకపోయానని ఎంత కుమిలిపోతున్నాను. నేను నా దురదృష్టం. ఇన్నేళ్ల తర్వాత ఐశ్వర్య కనిపించి నా జీవితానికి ఓ అర్థం ఉందని, తిరిగి అంతా కలుస్తామని ఎంతో ఆశ పుట్టించింది. అలాంటిది ఈ ఒక్క మాటతో ఆ ఆశ కూడా పోయింది. నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? నాకు అంతే రాసి పెట్టుంది. మీ డాడీ హంతకుడు అని చెప్పే కంటే చచ్చిపోయాడని చెప్పుంటే బాగుండేది.
అమ్మా శాంతి, నిన్న గుడి దగ్గర రాజన్న మాటల గురించే కదా నువ్వు ఆలోచించేది. ఇంకా నువ్వు అతన్ని అర్థం చేసుకోలేదమ్మా. పార్టీలో పాప అన్న మాటలకి అతను ఎంత ఆవేదన పడ్డాడో నీకు అర్థమై ఉంటుంది. కన్నబిడ్డ నోట హంతకుడు అని విన్న తర్వాత ఏ తండ్రి తట్టుకోగలడమ్మా? రాజు మాటల్లో నిజాయితీ ఉంది, మీ ఇద్దరి మీద ప్రేమ ఉందమ్మా. మీ బిడ్డ పెద్దదైన తర్వాత తనకి నాన్న అవసరం తప్పకుండా వస్తుంది. అమ్మా, పెద్దవాడిని చెప్తున్నాను, మొండితనానికి పోయి జీవితాన్ని నాశనం చేసుకోకు. ఇక అతనితో జీవితాన్ని కలిసి పంచుకో. నీ జీవితానికి ఒక అందం, అర్థం ఉంటుంది.